హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను దాల్ ముడి ప్రిపరేషన్ చేస్తున్నా అండి. మన ఇంట్లోనే ఎంచక్కా స్వీట్ షాప్లో తయారు చేసే టెక్స్చర్ తోటి ఆ టేస్ట్ తోటి ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలో తయారు చేసేద్దాం రండి. ముందుగా నేను 3 కప్పుల మసూర్ దాల్ అంటారండి. ఇది ఎర్ర కందిపప్పు. పొట్టుతోటి ఉన్న ఈ ఎర్ర కందిపప్పుని నేను ఒక 3 కప్పులు తీసుకొని మంచినీళ్ళతోటి ఒక 2 సార్లు కడిగిన తర్వాత మూడోసారి మరలా మంచినీళ్ళు పెట్టుకొని సిద్ధం చేసుకుంటున్నా అండి. ఇప్పుడు మంచినీళ్ళు పోసుకున్నాను కదా. దీనిలో నేను 1 స్పూన్ బేకింగ్ సోడా అంటే మనం తినే సోడాని వేసుకుంటున్నాను. అంతా కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రాత్రి అంతా అలాగా వదిలేయండి. మరుసటి రోజు ఉదయానికి మరలా ఆ నీళ్ళని తీసివేసి 2 సార్లు మరలా మంచినీళ్ళతోటి కడిగి మూడోసారి ఇలా తీసుకొని పొడి క్లాత్ పైన ఆరబోయాలండి. వీటిని నీళ్ళన్నీ పీల్చేసి మనకి దాల్ అనేది ఇలాగా రెడీ అయిపోతుంది పొడిగా. అది అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం సేవ్ కోసం ప్రిపరేషన్ తయారు చేద్దాము. ఒక గిన్నె తీసుకొని దానిలోకి శనగపిండిని తీసుకుంటున్నానండి. దీనికి కొలతేం లేదండి, మనకి ఎంత సేవ్ కావాల్సి వస్తే అంత శనగపిండిని తీసుకోవచ్చు. దానిలోకి ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు తీసుకున్నాను. 3 కప్పులు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. ఈ సాల్ట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే మన పొయ్యి మీద నూనె పెట్టుకొని వేయించడానికి సిద్ధం చేసుకోవాలి కదా. ఆ ఆయిల్ని తీసుకొని 1 స్పూన్ వరకు అండి ఆ కాగుతున్న వేడి నూనెని పిండిలోకి ఇలా వేసుకున్నాను. ఆ ఆయిల్ కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కొంచెం కొంచెంగా నీళ్ళని వేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాము. మరీ గట్టిగా కాకుండా మరీ జోరుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఈ పిండి కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చక్రాల గిద్దెని సిద్ధం చేసుకొని ఇలా సన్న రంధ్రాలు ఉన్న ఒక బిళ్ళను తీసుకుందామండి. సరిపడా ముద్దని ఈ చక్రాల గిన్నెలోకి వేసుకొని మనం దీన్ని సిద్ధం చేసేసుకొని స్టవ్ మీద వేడిగా కాగుతున్న ఆయిల్ని కూడాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేవ్ అనేది ప్రిపరేషన్ చేసేసుకుందాము. ఈ సేవ్ అనేది మనకి చాలా త్వరగా ప్రిపేర్ అవుతుందండి. చాలా త్వరగా వేగిపోతుంది. ఇలా 2 పక్కల మనం వేయించుకొని వెంటనే తీసేసుకోవచ్చండి. ఎక్కువ టైం పట్టదు.
ఇలా వేగిపోయిన సేవ్ని తీసి పక్కన పెట్టుకుందాము. మనకి నూనెలో మిగిలిన ఈ కొంచెం కూడాను తీసివేద్దామండి. లేదు అంటే నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడు ఇది డార్క్ కలర్లో అయిపోయి మనం తినడానికి పనికిరాదు. ఆయిల్ అంతా ఇలాగ నీట్గా చేసుకున్న తర్వాతే 1 by 1 సేవ్ని అనేది మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న సేవ్ని పక్కన ఉంచేసుకొని మనం కొంచెం పొడిగా ఉన్న కరివేపాకును కూడా తీసుకొని వేయించుకుంటున్నామండి. అలాగే జీడిపప్పును కూడా తీసుకొని వేయించుకుంటున్నాం. ఇవి మీ చాయిస్. కరివేపాకు జీడిపప్పు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మసూర్ దాల్ని వేసుకుందాం. చూసారా, నీరంతా పొయ్యి చాలా పొడి పొడిగా ఉంది కదా. ఇవి కొంచెం కొంచెంగా మనం బాగా వేగేలాగా వేయించుకుందాము. ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ వేగిన మసూర్ దాల్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. వేగినట్లుగా ఎలా తెలుస్తుంది అంటే ఈ దాల్ అనేది దానికి ఉన్న పొట్టు కూడా విడుస్తుందండి. 2 ముక్కలుగా బద్దలాగా విచ్చుకుంటుంది. తర్వాత మనం చేతితోటి కొంచెం రఫ్ చేసినట్లయితే పౌడర్ లాగా అవుతుంది పప్పు. ఇంకా తీసి పక్కన పెట్టుకుందాము. ఇవి కూడాను ఎక్కువ సీడ్స్ అనేవి నూనెలో లేకుండా చూసుకోండి. అలానే రెండో బ్యాచ్ని కూడా వేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా వేగుతాయండి. నేను మీకు క్లోజప్లో చూపిస్తున్నాను. ఇది వేగిన తర్వాత మాత్రమే పప్పు అనేది విచ్చుకుంటుంది. అంతా తయారు చేసుకున్న ఈ మసూర్ దాల్ని, సేవ్ని రెండింటినీ నేను కలుపుకుంటున్నానండి. మనకి ఎంత సేవ్ అవసరమైతే అంత కలుపుకోవచ్చండి. ఒక స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారము తీసుకున్నాను. అలాగే చాట్ మసాలా వచ్చేసి ఒక 1/2 స్పూన్ తీసుకుంటున్నాను. వీటిల్లోనే కరివేపాకు, జీడిపప్పు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా కలిపేసుకుందాము.
అంతేనండి, చాలా సింపుల్గా మనం స్వీట్ షాప్లో తయారు చేసే దాల్ ముడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి స్నాక్ కింద కూడా అందించండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.